పరిశుద్ధుడా, ప్రేమయుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ సొంత ప్రాణాన్నే మా కొరకు ధారపోసిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మరొకసారి నీ బలలో పాలు పొందే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ దేహమును మీ రక్తమును ప్రేపారాయన తిని తాగువారు నీ వారు అన్నావు, తినని తాగని వారు నా వారు కాదు అన్నావు తండ్రి. అయ్యా, ఇంకా నీ వారు కాని వారు ఇక్కడ అనేకులు ఉన్నారు తండ్రి. వారు కూడా నీ వారు అవులాగిన మీరు వారిని ఆకర్షించండి. మమ్మల్ని మీరు ఏ విధంగా ఆకర్షించారో అలాగే వారిని కూడా ప్రభు ఆకర్షించి నీ మందిరంలో నీ బలలో పాలు పొందే కృపను దయచేయని కోరుచున్నాం. అవును తండ్రి, ఈ రోజున ప్రభ బలలో పాలు పొందిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభ నాయన బలలో పాలు పొందని వారిని కూడా ప్రభ మీ కృపలో దర్శించండి, వారిని కూడా ముట్టండి. మరి క్షణముల ప్రభ నాయన వాక్యంలో వెలుచుండగా వాక్యం వినకుండా అడ్డుపడుతున్న ప్రతి అడ్డపు ఆత్మను, చెవిటి ఆత్మలను, హృదయంలో వారు అర్థం చేసుకోకుండా అడ్డుపడే కఠిన ఆత్మను ఏస్తున్నాం. డాక్టర్ శతన ఏసబడి పోబడికి వేస్తున్నా. అయ్యా, ఈ స్థలమంతటి మీద ఏసు రక్తం విడుదల చేస్తున్నాను తండ్రి. మీ తల్లి అప్పుడు ఇక్కడ ఉంది ప్రభావం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వినకుండా కఠిన హృదయాన్ని, కఠినపరుచుకునే బండ హృదయాన్ని ఏస్తున్నాడు విరగొడుతున్నాం, పోబడికి వేస్తున్నాం. అయ్యా, నీ వాక్యం ప్రతి హృదయంలో, నా హృదయంలో, మా జీవితాల్లో ప్రభా ఎలాగైతే కార్యం చేసిందో అలాగే ప్రతి వారిలో కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ మీతో నాకు కాంపిటీషన్. మీరు గట్టిగా హల్లెలూయా చెప్తారు, నేను గట్టిగా హల్లెలూయా. మీరు అందరు ఒకటి, నేను ఒకటే ఒకటి. ఓకే, మైక్ కూడా తీస్తాను నేను. మైక్ కూడా వదిలే. రెడీ? ఎవరు గట్టిగా హల్లెలూయా చెప్తారు? 1 2. ఎవరు గట్టిగా చెప్తారు? మీరు అందరూ ఒకటి, నేను ఒక్కడే ఒకటి. రెడీ? స్టడీ, గో. సరే, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు గట్టిగా వస్తారా? చిక్క మక్కలు, దొడ్డవారు ఎవరు గట్టిగా అంటారా? రెడీ? ఏ చిక్క మక్కలు, వాళ్ళు చిక్క మక్కలు. ఓకే, 1 2 3. ఇది సైన్యం అంటే. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరొకసారి రెండవ ఆదివారమున దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి తన సన్నిధిలో చేర్చుకున్నందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఎందుకంటే ప్రేరా గడిచిన వారమంతా వర్షం వచ్చి అనేక చోట్ల చాలామంది చనిపోయారు. మరి కొన్ని స్థలాల్లో ఎండలు వచ్చి జనాలు చనిపోయారు. మరైతే మనం దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో చల్లని వాతావరణంలో ఉన్నాం. ఆమేన్. ఈ ఉదయకాలమున మనలను పిలుస్తున్నాడు. మరొకసారి తొందరగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా నాకు భయపడక కూలి విషయంలో చూడండి, బాగా అర్థం చేసుకోండి. వచ్చినాం కూలి పని చేసేవారిని, మీ జతలో మిమ్మల్ని నమ్మి వచ్చిన వారిని, అలాగే దేవుని నామాన్ని దూషించే వారిని. మరి ఫస్ట్ వచనం ఏంటో తెలుసా? తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా. దేవుడు రేపు రెండవ రాకడలో మరలా తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏం చెప్పండి? తీర్పు తీరుస్తాడు. న్యాయ తీర్పు. అదే చెప్పండి, న్యాయ తీర్పు. ఎవరికి న్యాయ తీర్పు అంట? ఫస్ట్ చిల్లంగి వాండ్ల మీద, అంటే పంచాంగాలు చెప్పేది, లేనిపోనివి చెప్పేది, తాయితాలు కట్టేది, మంత్రాలు అనేది, బూటకాలు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా బైబిల్ చింపి దయ్యాలపడి బైబిల్ తినిపిస్తారంట. నేను ఇంకొకరి చూశాను, ఇట్లా బైబిల్ చింపి దాన్ని ఇలాగ రోల్ చేసి దాన్ని దారం కట్టి గొంతులు కడుతున్నాడు. అంటే ఏమది?
వాక్యతాయితం. ఏమది? వాక్యతాయితం. బైబిల్ తినిపించేదేమి? బైబిల్ తింటే బాగా అవుతుంది. అవునా? లేకపోతే చిల్లంగి వాళ్ళు అంటే దేవుని పనిని వాక్యాన్ని తెలియక ఏమంటారు, చిన్నగా దేవుని నుండి మనుషులను వేరు దారులు నడిపించేవారు. దాని తర్వాత వ్యభిచారులను మీదను, అంటే కొంతమంది వ్యభిచారం చెయ్యరు కానీ వ్యభిచార సంబంధమైన మాటలు, క్రియలు, ప్రవర్తన, వారి చూపులు. తర్వాత అప్రమాణికంగా అంటే దేవుని నమ్ముకొని ఉంటారు కానీ సరైన రీతిలో పని చెయ్యరు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులారంట. ఇద్దరిని పిలిచి నాయన అంటాడట, అయ్యా మీరు పనికి ఫస్ట్ పిలిచి నాయన చేనులో పనికి పోరంట. వాడు ఏమంటాడంట, నేను పోను అంటాడంట. అని వాడు పనికి పోతాడు. ఇంకోటి పోతాడని చెప్పి పోకుండా పోతాడు. వాడు అప్రామాణికుడు, అంటే మాట తప్పేవాడు. మూడవడేవాడు మాట తప్పేవాడు. నాలుగవది అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే చాలామంది కూలికి వచ్చిన వాళ్ళని, భర్త లేని వారిని, వేరు వేరు విధాలుగా మోసపరిచే వారిని దేవుడు ఖచ్చితంగా న్యాయ తీర్పులకు తీసుకొస్తాడంట. దీని తర్వాత ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకుందాం. 7వ వచనం. చూడండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? నా తట్టు తిరుగుడి. అదే చెప్పండి నాతో ఈ మాట, నా తట్టు తిరుగుడి. ఎవరు తిరగాల? మరి మందు తలకాయలు వచ్చుకొని నా తట్టు తిరగండి. ఇట్లా ఇట్లా నా తట్టు తిరిగిది. తల ఎత్తండి పైకి. మీ పక్కన ఉన్న చేపట్టుకొని చెప్పండి ఆయన వైపు తిరుగుడి అని. మీ పక్కన ఉన్న చేపట్టుకొని చెప్పండి ఆయన వైపు తిరుగుడి. వాళ్ళు చూసి చెప్పండి, వాళ్ళ కళలు చూసి చెప్పండి. చూడండి, దేవుని వైపు తిరగకుండా ప్రజలు చాలా మాట్లాడతారు. దేవుని నామాన్ని గణపరచండి అంటే గణపరచకుండా వాళ్ళ ఇష్టానుసారంగా. అందుకనే ఇదే అధ్యాయంలో మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయంలో 13వ చదువుకుందాం. యెహోవా సెలవిచ్చేదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ప్రజలు అందరూ మాట్లాడేది, మా దేవుడు నమ్మి ఇంతకాలం అయ్యింది, వాళ్ళు చూడు ఎంత బాగుపడరు, వాళ్ళు చూడండి ఆ గేర్లో వాళ్ళు చూడండి ఎట్లా బాగుపడరు, వాళ్ళు చర్చికి రారు, దేవుడు నమ్మలేదు, ఏం లేదు. వాడు ఎట్లా బాగుపడా? ఏమి చేసి బాగుపడా? ఈ రోజుల్లో లోకంలో బాగుపడేది చాలా ఈజీ. 10 మందిని ముంచి 10 లక్షలు సంపాదించేది చాలా ఈజీ. 10 ఇండ్లలో అంట్లు కడిగి 1000 రూపాయలు సంపాదించి చాలా కష్టం. 10 ఇండ్లలో సామాన్లు కడిగి 1000 రూపాయలు సంపాదించి చాలా కష్టం. లేనిపోని అల్లిబొల్లి కథలు చెప్పి లక్షలు కొట్టేసి సంపాదించి చాలా ఈజీ. మందిని ముంచేది ఈజీ కష్టమా? ఈజీ. పని చేసేది కష్టం. ముంచి పైకి వచ్చి చూసి మనం ఏమనుకుంటామంటే, అబ్బా వాడు సౌకారు, వాడు సౌకారు, వాడు సౌకారు. ఆ సౌకారంటే పోలీసులు ఉంటారు, నీ ఇంట పోలీసులు ఉండరు. ఆ సౌకారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు, నీ ఇంటికి రారు. ఆ సౌకర్యాలు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎన్నికలు ఉంటారు. వాడంటే వాడికి నిద్రే రాదు, నీకు నిద్ర వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎవరి మేలు? చింత ఇల్లు జరిగే సంత నిద్ర పడుతుంది అంతే. ఇప్పుడు డబ్బులు నిద్ర వస్తుందా? చెప్పండి. నేను బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు 88లో మా నాయన నాకు 5000 రూపాయలు ఇచ్చిండే ఖర్చుకి. ఈ అంగి టచ్ చేసుకొని లోపల పెట్టుకొని పైన మళ్ళీ కోట్ వేసుకొని బస్సులో పోయేటప్పుడు
అప్పుడు రాత్రి బస్సులు బళ్ళాన్ని చదివిపోవాలంటే 5,000 ఇటున్నాయి అంతే. 5 లక్షలు కాదు, ఎంత? హైదరాబాద్లో దిగే వరకు నిద్రపండి చెప్పండి. ఇప్పుడు ఏముంది నాకు? ఇప్పుడు ఒకవైపు భయము, చింత, ఎవరు ఎత్తుకుపోతారో ఏమవుతుందో, ఎవరు ఎత్తుకుపోతారో ఏమవుతుందో. చూడండి, అర్థం చేసుకోండి. డబ్బులు ఉండేవానికి డబ్బులు ఎక్కువైనోడా, నిద్ర పట్టుకున్నోడా, వడ్డీకి తిప్పేటోడా, వర్రీలో పడ్డోడా. రాజబాబుకే పాట అది. డబ్బులు ఎక్కువైనోడా, నిద్ర పట్టుకున్నోడా, వడ్డీలకు ఇచ్చేవాడా, వర్రీలో పడ్డవాడా, నిన్నేనయ్యో యేసయ్య పిలిచింది. వీళ్ళకి ఏమి ఇప్పుడు చెప్పండి చింత? ఓ వాళ్ళు చూడ డబ్బులు భలే సంపాదించారు సిరి, సౌకర్యాలు అయిపోయాడు సిరి. నాకన్నా చిన్నోళ్ళు ఇల్లు కట్టుకున్నాడు సిరి, నాకన్నా చిన్నోళ్ళు కారు కొనుక్కున్నాడు సిరి, నాకన్నా చిన్నోళ్ళకి ఉద్యోగం వచ్చిందిసా, నాకు ఉద్యోగం రాలేదని ఏడిసేవాళ్ళు. చేతిలో ఉండేదాన్ని చూసి సంతోషించరు. నా చేతిలో చిన్న వ్యాపారం ఇచ్చినాడు దేవుడు, చిన్న వ్యాపారమే. నేను దాన్ని నమ్మకంగా చేసుకుంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడే చెప్పాడు, చిన్న వాటిలో నమ్మకముగా ఉంటివి, ఇప్పుడు నేను నీకు గొప్పవిస్తాను, నమ్మకంగా ఉండు. నీవు చిన్న వాటిలో నమ్మకంగా లేకుంటే రేపు దేవుడు నీకు పెద్దదిస్తే నమ్మకంగా ఉంటావన్న గ్యారంటీ ఏమి? చిన్న వాటిలో నమ్మకంగా లేరు ఈ రోజులో చాలామంది. చిన్న విషయాల్లో నమ్మకంగా లేరు. నేను ఎప్పుడు చెప్తాను, మనకు ఎవడు ఫారినోడో పెద్ద సౌకారో డబ్బులు ఇచ్చేవాడు లేడు మనకి. అయితే మనకు పెద్ద దేవుడు ఉన్నాడు, ఎట్లా డబ్బులు మిగిలిస్తాడని నేను చెప్తాను. మీరు చాలామంది తెలియదు దేవుడు ఎట్లా డబ్బులు మిగిలిస్తాడని. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నేను బాగా తాగుతుండే చేత అండి, నేను బాగా తాగుతుంటేనే ఏం సిగ్గుపడే అవసరం లేదు, నేను తాగుతుండప్ప. అబ్బా మీద పరిస్థితులా చెప్పండి కొట్టండి కట్టి నాకు ఒకరికి. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నేను ఓసి ఆడుతుంటే చేతండి. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నేను ఇష్టపడ, ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, ఇప్పుడు కూడా మీరు తాగుతున్నారేమో, ఇప్పుడు ఓసి ఆడుతున్నారేమో, ఇప్పుడు కూడా మీరు అందరు బార్ 3 పత్తలాట చెయ్యెత్తులే. నాకు అర్థమైంది, ఇప్పుడు కూడా ఉంటాయి లోపల అవి. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నేను చెప్తాను చూడండి, నా గురించి నాకు తెలియదు, మీరు అందరూ పరిశుద్ధులే, దేవుడికి స్తోత్రం. దేవుడు లెక్క రాస్తాడు, రేపు అడుగుతాడు, అబద్ధికులారా మీరు పరలోకానికి పోరు, మీలో బాగుపడదు, ఇది గ్యారంటీ. నేను సింపుల్గా రోజు రాత్రి 90 తాగుతుండే, 30 రూపాయలు. ఎంత? రోజుకి 30 అంటే నెలకి ఎంత? 900. సింపుల్గా 2-3 ప్యాకులు సిగరెట్ తాగుతుండే. ఒక ప్యాక్ సిగరెట్ అప్పుడే 25 రూపాయలు. 3 ప్యాకులకి రోజుకి 75 రూపాయలు అంటే నెలకి ఎంత అప్పుడు నీకు? 100 రూపాయలు వేసుకో, 3000 రూపాయలు ఆయా. 3000 + 900 ఎంత ఆయా? 3900. ఇంకెతుంది కదా. అందరు బార్ అడగండి, తెలుసు మా కాటి కుటుంబాలకి కొండ మీద అంతా ఇప్పుడు లేదేమో, అప్పుడంతా అవే ఆడొక బ్యాచ్. ఇది ఎట్లంటే ఇప్పుడు పల్లెటూర్లలో ముండ్ల కంపుల్లో ఉంటారు, ముండ్ల కంపుల్లో కాలుగడ్డ కాడ, సంగనకాల కొండ కింద, ఆడ కాలువ పక్కలో అందరు బార్. దరిద్రంకి 50 రూపాయలు వేసుకోండి రోజుకి. దరిద్రం ఎంత? 50 అంటే నెలకి ఎంత అయ్యా? అయినా ఇప్పుడు లెక్కేసుకోండి ఎంత మిగులుతా ఉంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాక నాకు మీ గురించి తెలియదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాక నాకు ఎంత మిగులుతా ఉంది? 3. ఒకటేమి
90 పెగ్, రెండోది సిగరెట్, మూడోది ఇస్పెట్లు. నెలకు నాకు దరిద్రం అంటే ఇప్పుడు 6,000 మిగులుతుంది. ఈ 6,000 నాకు మిగిలి నేను బాగుపడితే ఈ పక్కన దుర్మార్గనాయుడులు వీడికి ఎవడో ఫారినోడు దుడ్లు ఇస్తున్నాడు, చర్చికి పోతున్నాడు. వీడు చర్చికి పోతుంటే ఏమవుతుంది ఇప్పుడు ఇవి లేదు. చర్చికి వస్తారు బెట్టింగ్లో, క్రికెట్ బెట్టింగ్ 6 కొడతాడు 50 రూపాయలు, 100 కొడతాడు 1000 రూపాయలు. వాడు కొట్టుడు, వీడు తినడు. బెట్టింగ్లు ఆడే మొగోళ్ళు లేరనుకున్నారా? దాన్ని కూడా మొగోళ్ళు నారా ఎడం పక్కల. వాడు బాగుపడితే నువ్వు బాధపడుతున్నావే. నీకు ఇచ్చిన దేవుణ్ణి గణపరచక, నీకు ఇచ్చిన దేవుని సన్నిధికి రాక నీకు నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఆడవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు కొంతమంది మటక ఆడేవాళ్ళు. చూడండి, మటక ఆడి కొంపలు కూల్చి డబ్బులు సంపాదించేది ఈజీ కదా. క్లబ్లు పెట్టి డబ్బులు సంపాదించేది ఈజీ కదా. బ్రాంతి షాపులు పెట్టి బ్రాంతిలు అమ్మించి, తాగిపిచ్చి, భార్య భర్తల ఇంట్లో గొడవలు పెట్టి తాళీలు అమ్మించేది ఈజీ కదా. కష్టపడితే అర్థమవుతుంది. చెమట కార్చురు ఎవరు? ఈ వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. లోక సంబంధంగా వారు ఆస్తిని సంపాదించుకున్న వారిని చూసి దేవుడిని నమ్ముకున్న బిడ్డలు చాలామంది అయ్యో మేము ఎందుకన్నా దేవుడిని నమ్ముకుంటామా అని ఇంకొంతమంది సేవ చేయమంటే ఏమన్నారు చూద్దామంటే అక్కడ కింద తొందరగా 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 మా మీద చేయాలి సేవ, తినా వ్యాపారం చేస్తే బాగా వస్తుంది. కొన్ని కుళ్ళిపోయిన వాళ్ళకి డబ్బులు సంపాదించుకుంటున్నారు. లోపల పైన 2 మనిషి పెట్టేది, లోపల కుళ్ళిపోయింటాయి. నోడక్క ఎట్టు చిన్నగా ఎత్తి నోడక్క ఎత్తింది నోడు రుచి, ఫస్ట్ రుచి ఉంటుందా? మనం కోసేది రుచి ఉంటుంది, మిగతావి పుల్లగా ఉంటాయి, చెడిపోయి ఉంటాయి. కొంతమంది వ్యాపారం చేసి తెలుసా, వాడు ఆ పక్కన తిరిగితో అయిపోయి ఈ పక్క 2 తీసి చెడిపోయి వేసేస్తారు. చిన్నవే టమాటాలు, పెద్ద వేసేది మళ్ళీ చిన్న టమాటాలే మోసం చేసేది. అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని, అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. మోసము చేసి సంపాదించిన సంపద నాది సంపదన కాదు. నాతో ఒక బ్రదర్ చెప్తుండే, బ్రదర్ అట్లాంటి ఎవరు క్రైస్తవులు వ్యాపారం చేయలేరు బ్రదర్, మోసం చేస్తేనే బ్రదర్ వ్యాపారం అంట. అబద్ధం అది, అబద్ధం అది. అప్పుడు వాళ్లకు నీకు ఏమి తేడా? మోసం చేయడం కాదు, దేవుడు చూస్తున్నాడు వ్యాపారం చేసేటప్పుడు. ఇప్పుడు సేవ గురించి ఏమన్నారు? సేవ చేయడం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు సైన్యములకు అధిపతిగా యెహోవా సన్నిధిని మనము దుఃఖాకాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం. చూడండి, దేవుడు ఏమన్నాడు? మీరు నా వైపు తిరగండి అంటే వీళ్ళందరూ నీ వైపు ఎందుకు తిరగాలయ్యా? మేము మా వ్యాపారం చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం, మా ఇష్టం. అమ్మ ఎప్పుడు చెప్తుంటారు, శుక్రవారం ప్రార్థన రండి, 3 రోజులు ఉపాస ప్రార్థన రండి, రండి 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 రండి. ప్రార్థన కష్టం వస్తేనే. ఇప్పుడు కష్టాలు లేవు బారు చర్చిలో ఎవరికి, బారుకు చర్చిలో ఎవరికి కష్టాలు లేవు. ఇప్పుడు ఈ మధ్యలో చాలామందికి ఎప్పుడైనా సేవకు పోదాం రండి అంటే, సార్ జాతరకు పోవాలా, సార్ వ్యాపారం పోవాలా, సార్ వ్యాపారం పోవాలా, సార్ వ్యాపారం పోవాలా, వ్యాపారం 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 వ్యాపారం. నేను చేయొద్దని చెప్పను, చెయ్యాలా, కావాలి డబ్బులు ఖచ్చితంగా. అయితే దేవునికి కూడా సమయం ఇవ్వాలా, దేవుని పనికి మనం సమయం ఇవ్వాలా. దేవుని పనికి సమయం ఇవ్వకుండా ఏమన్నా వాళ్ళు మాకు ఏమి సేవ, సేవ చేస్తే ఏమంట నిష్ప్రయోజనం, మాకు లాభం లేదు, మాకేం లాభం సేవ చేస్తే. తర్వాత చూడు వాళ్ళందరూ, చూడు చెడిపోయిన వాళ్ళందరూ లోకంలో ఎంత బాగా ధనిలుగా ఉన్నారో.
యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు. ఇప్పుడు మీరు చూడండి, లోకానుసారంగా దేవుణ్ణి దూషించే వాళ్ళే సౌకర్యాలు. లోకంలో సౌకర్యాలు ఎవరు? అదాని అంబానీ ఎవరు? దేవుడు నమ్మినలా కాదు కదా. అంతేకాదు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరు ఇప్పుడు? దేవుడు నమ్మినలా. ఏపీఎంసీలో మోసం చేసే వాళ్ళందరూ దేవుడు నమ్మకోకుండా వాళ్ళే దేవుడు నమ్మినలా. ఆడ దేవుడు నమ్మిన వాళ్ళు కూలి పనికి పోతారు. దేవుడు నమ్మిన వాళ్ళు కూలి పనికి పోతారు ఏపీఎంసీలో. దేవుడు నమ్మని వాడు మోసం చేసి అందరినీ ఏమంటారు కంట్రోల్ చేసి వాడు వ్యాపారాన్ని చేస్తున్నాడు. వాడంతా మోసమే. మనం వాడు చూసేమన్నాము, అబ్బా వాడు ఎంత ధన్యుడు. వాడు కాదు ధన్యుడు. ధన్యుడు ఎవరో నేను మీకు తర్వాత చూపిస్తాను. ముందు చదవబ్బా. యెహోవాను శోధించు దుర్మార్గులు. యెహోవాను శోధించు. చూడండి వాళ్ళకి ఏం పేరు వచ్చింది? వాళ్ళ పేరేమి? దుర్మార్గులు. చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరు వాళ్ళు? అంటే సౌకర్యాలు అవ్వాలని ఆశపడ్డ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మంచోళ్ళని కాదు. వాళ్ళందరూ దుర్మార్గము చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. యెహోవాను శోధించు దుర్మార్గులు ధనులని వారు వర్ధిల్లుదురంట. చెడు చేసి వర్ధిల్లడం ఏమి లాభం? చెడు చేసి మోసం చేసి అన్యాయం చేసి ఒకరిని ముంచి పైకి రావడం ఏమన్నా లాభం? అది వాడు ధన్యుడా? వాడు చాలామంది దేవుడు నమ్మిన వాళ్ళు కూడా ఇలాంటి చెడు వ్యాపారాలు చేస్తారు. నాకు కొన్నిసార్లు చెప్పడానికి భయం లేదు కానీ చెప్తాను. కొన్నిసార్లు కొంతమంది నేను మీటింగ్ పోయి నన్ను కొంతమంది వెళ్ళిపోయి అడుగుతారు, నువ్వేమంటే చెప్తావు అంతా నీ యూట్యూబ్లో అట్లా చెప్తావు. ఈరోజు పాస్టర్లు కూడా దుర్మార్గ పని చేస్తున్నారు. ఒక చర్చికి పోయే వాళ్ళని ఇంకో చర్చి, మా చర్చికి రా, మా చర్చికి రా, మా చర్చికి రా, మా చర్చి. వాడు దుర్మార్గుడు. ఒక చర్చిలో నువ్వు పెరుగుతున్నప్పుడు, ఒక చర్చిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అది ఉండాలంతే నీ పని. దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసేవారు. అందుకంటాడు దేవుడు, నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడేసి ఉండెను, మీరు దాన్ని దొంగల గృహగా చేసి వ్యాపారము చేయుచున్నారు, రూకలను అమ్ముచున్న వారిని అన్నింటికంటే చర్చలోని బయటికి పారదోలండి. లోకంలో ఉంటే పర్వాలేదు పిల్లరా, ఇప్పుడు సంఘంలోనికి ప్రవేశించారు దుర్మార్గులు. దేవుని పేరు చెప్పి మోసం చేసి అన్యాయం చేస్తున్నారు. దుర్మార్గులను చూసి ఏమన్నారంటే సంఘస్థులు, వారు వర్ధిల్లుదురని వారికే రక్షణ. ఇప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు? న్యాయంగా పోరాడేవాడికి, అన్యాయం పోరాడేవాడికి. న్యాయంగా పోరాడేవాడిని కట్టేసి కొడుతున్నారు. అన్యాయంగా ఉండేవాడిని బాగా డబ్బులు ఇస్తే వాడిని తప్పే న్యాయం చెప్తారు. అన్యాయపు తీర్పు. మనం వచ్చేప్పుడు బయటికి, యా దేవుడో ఏమో, దేవుడు ఉంటే ఇట్లెందుకు అవుతుండే, దేవుడు ఉంటే ఇట్లెందుకు అవుతుండే. దేవుడు ఉండాడు కాబట్టి నువ్వు ఇంకా బతుకుండవు. దేవుడు లేకుండా చచ్చిపోతుంటే నువ్వు గొంతులో పెట్టి మట్టి చేస్తుంటే. ఈ అన్యాయము బాగా కొద్దిగా కనపడుతుంది. అయితే లాస్ట్ గెలిచేదేమి? న్యాయమే. తహసీల్దార్ మోసం చేయొచ్చు, పైన డీసీ లేడా? డీసీ కాడికి పోకుండా ఆగిపోతారు కొంతమంది. ఆడ కూడా అట్లే లేదు సార్ అనుకుంటారు. డీసీ మోసం చేసినా మనకి కోర్టు ఉంది, కోర్టుకు పోతే న్యాయం చేయాలి. ఎవరు న్యాయం చేయాలనుకోండి, దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. బైబిల్ ఉందన్నమాట, నా యొద్దకు రండి నేను మీకు న్యాయం చేస్తాను. మన దేవుడు న్యాయం చేసే దేవుడు. దాని తర్వాత వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. బాగా తెలుసుకోండి, దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడే ప్రతి మాటని యెహోవా చెవి ఎక్కి ఆలకించును. దేవుడు వింటాడు. అమ్మా, మీ ప్రతి కష్టాన్ని, మీ ప్రతి బాధని, మీ ప్రతి దుఃఖాన్ని దేవుడు వింటాడు. పాస్టర్లు కొంతసార్లు వినకపోవచ్చు, కన్న తల్లిదండ్రులు వినకపోవచ్చు, కట్టుకున్న భర్త వినకపోవచ్చు, కట్టుకున్న భార్య వినకపోవచ్చు. దేవుడు వింటాడు. నాకు మొరపెట్టుడి, నేను మీ మొర వింటాను, మీకు ఉత్తరం ఇస్తాను. అయితే మనకు
దేవునికి మొరపెట్టేకి టైం ఉండదు, కానీ మనుషులు మొరపెడతాం, మనుషుల్ని ఆశ్రయించుకుంటాం, మనుషుల దగ్గరికి పరిగెత్తాం, ప్రతి దానికి మనుషుల దగ్గరికి పరిగెత్తాం. అయితే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మంచి నిద్రనిస్తాను. తన యందు భయభక్తులు గల వారి మాటలు యెహోవా ఆలకించుచున్నాడు. మరియు యెహోవా యందు చూడండి, ఆయన వినండి, ఆయన మాట విని ఆయనతో భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన ఒక గ్రంథం ఇచ్చాడంట. ఇది జీవ గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది బ్రతికిస్తుంది, చంపదు, ఇది నీకు మేలు చేస్తుంది, నేను ఆస్వాదిస్తుంది, ఇది నీ ఎముకలకు సత్తువ, నీ దేహానికి ఆరోగ్యం, నీ పాదాలకి దీపం. నువ్వు చెడు చీకటిలో పోతుంటే కూడా గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? నీవు వాక్యం. ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను మోషేకు తోడైన ప్రకారము, చూడండి, ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, ఎన్ని రోజులు? నీవు బ్రతుకు దినములు అంతయు ఏ మనుష్యుడును, హల్లెలూయా, గడి చెప్పకూడమా? ఇప్పుడు ఏమన్నాడు మోదీ? ఆదివారం ఆరాధన బంద్, వానికే బంద్. ఇప్పుడు ఉంటాడో ఉండడో, ఊడిపోతాడో తెలియదు. ఒకవైపున చంద్రబాబు నాయుడు, ఒకవైపు నితీష్, ఇంకొక వైపు బొంబాయి వాడు, ఇంకొక వైపున అందరూ చిన్న చిన్న ఒక ఎంపీ 2 ఎంపీ దానిలో కుమారస్వామి కూడా ఉన్నాడు. 10 ವರ್ಷ ನೀನೇನು ಮಾಡಿ ಈಗ ನಾನು ಹೇಳಿದ್ದು ಮಾಡು, ನೀನು ನಾನು ಹೇಳಿದ್ದು ಮಾಡಿಲ್ಲ, ನಾನು ಹೊರಗೆ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ. చూడండి, అప్పుడు అత్త కోడలు చుట్టుపట్టుకొని తిప్పిందంట. ఇప్పుడు అత్తకు ముసలితనం వచ్చింది. అత్తకేమొచ్చింది చెప్పసమ్మా? బసమ్మా, అత్తకేమొచ్చింది? ముసలితనం వచ్చింది అత్తకి. అత్తకేమొచ్చింది ఇప్పుడు? అవా, నీకు ఎంతమంది కోడలవా? 4 కోళ్ళ బో పెడతారా? వాళ్ళిద్దరే. ఆ అమ్మ కూడలు అమ్ముకుంటుంది, ఆ పెన్షన్ నడుచుకొని పోతాడు. ఒకరోజు ఆ తాతకంట డబ్బులు లేవంట. వాళ్ళ ఊరు ఎవరు? అది వన్నూరు నుంచి నడుచుకొచ్చాడంట పిల్లలకి, ముసలివాడు ఈ వయసులో. 4 కొడుకులు ఉన్నారు. కన్నప్పుడు భలే ఖుషి, 4 కొడుకులు. దరిద్రులు కొన్నిసార్లు మోసుకుపోయి కూడా రారు, నాకు తెలుసు. వీళ్ళేమో సాకుతారు, పెడతారు అని చాలా అనుకుంటారు. నాకేమో 4 కొడుకులరే, 4 ముద్దులు పెడితే కడుపు నిండుతుంది. ముద్దులు కాదు కదా, ఉండలో పీక్కుపోయే వాళ్ళు కొడుకులు. ఇంక వచ్చిండే కోడండ్ల బా జిద్దులు మారినక్కలు, మగుడిని గీకి 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 గీ వాడికి పుండు పట్టాలు అలా చేసేస్తారు. పోదాం పదా యాటికి పోతావు? నీ అప్ప నేమేమో సౌకర్లా, నీ ఇంట్లో తినేకుంటుంది గతి నీకే. ఇంటికి వస్తే ఎప్పుడు పోతావమ్మా అనే గతి నీ పుట్టింట్లో ఉంటుంది. ఈడేమో అన్న తమ్ముళ్ళు బాగుండి, భార్య వాళ్ళంతా అమ్మ నాయన పిల్లలు బాగుండి సంసారం బాగా చేసుకుంటుంటే గీకుతావు. పోదాం పద. మీ అమ్మ పెద్ద కోడలే చూసుకుంటుంది, మీ అమ్మ 3వ కోడలే చూసుకుంటుంది, మీ అమ్మ ఆ కోడలే చూసుకుంటుంది. రేపు నువ్వు వస్తావయ్యలేదా? నేను అందుకే చెప్తాను, ఆడపిల్లలు కన్న తల్లులే మంచోళ్ళు. ఏం చెప్తుంది బైబిల్ అసలు అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర నువ్వు ఉంటే నీకు ఎవరు వ్యతిరేకంగా ఉండలేరు. నీకు కొడుకులున్నా కూతుర్లున్నా ఎవరున్నా మిమ్మల్ని పోషించడానికి రాసిన వాడు దేవుడు. అదేమన్నా తెలుసా? వారి మాటలు ఆలకించి వారికి ఒక గ్రంథమును లిఖించి ఈ గ్రంథములో ఎలాగ బ్రతకాలో రాసిన మాన్యువల్ ఇది. మనం ఒక కారు కొన్నామనుకోండి, కొత్త కారు,
వాడు కార్ బిగం ముందిస్తాడా, మాన్యువల్ ముందిస్తాడా? మాన్యువల్ ఇస్తాడు. వాడు ఏమన్నా, సార్ ముందు చదువుకో సార్, ఫస్ట్ ఇది చదువుకున్నాక నీకు కారు ఇస్తాను సార్, ఎందుకంటే నీకు అది చదువుకోకుండా కారు తోలేక రాకుండా చచ్చిపోతావు యాక్సిడెంట్ చేసి. ఇది మన ప్లాన్. దేవుడు మనకిచ్చినటువంటి ప్రణాళిక ఇది. ఈ దేహంలో ఉండే అవయవాలు ఎట్లా ఉండాలా, ఈ మనిషి ఎలాగుండాలా అన్నీ. అందుకే చూడండి, డాక్టర్లు అన్ని మందులు కనిపెడతారు, అయితే మనిషిని ఎట్లా పుట్టించో కనిపెట్టలేరు వాడు. ఎందుకంటే మనిషిని పుట్టించింది ఎవరు? దేవుడే. దేవుడే. యెహోషువ గారు ఏమన్నాడు దేవుడు? చూడనప్ప, నీవు బ్రతుకు దినములన్నిటను. చూసారా, ఎవడు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మార్చాలనుకున్నా దేవుడు వాడిని క్షణాల్లో తీసి పడేస్తాడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ అహమును అణచి అసాధ్యమైనది అసాధ్యమైనది అసాధ్య యూదా నిమిషం ఆగండి. ఏ అభివృద్ధి? ఆత్మీయ ఎవరి స్వాధీనంలో ఉంది? ఆయన ఇచ్చిన వాక్యంలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. ఈ వాక్యాన్ని మనము గనక అర్థం చేసుకొని ఆయన పని చేస్తే, పౌలు ఒక మాట చెప్తున్నాడు, అది నేను చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ అధ్యాయం 17వ వచనం ప్రస్తుతం. ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు జీతము కలుగును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. అట్లయితే నాకు జీతమేమి? సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతం. నేను అందరి విషయమును స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకే అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. హల్లెలూయా. సువార్త మనం ఏం చదువుకున్నాము మలాకీలో? దేవుని పని చేస్తే నాకేం లాభం అంట, ఏం ప్రయోజనం అంట. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఇష్టపడి. ఎట్లా చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా. ఎట్లా? గట్టిగా కష్టపడి చెప్తారు మీరు. సువార్త చెప్పేది ఇష్టపడి చేయాలా? మా పని కాదు ఇది, పాస్టర్ పనే. ఈ రాము మారిపోయేపోవాల వారం వారము ఆడికి లక్ష్మీపోయేలాడికి. మిగతా ఏం చేశారప్ప మీరు? జాతరకు పోవాలా, ఆడపోయి ఏం చేయాలా? సౌడికి డింగ్ 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 సౌడికి. జాతర సౌడి కొట్టాలి లేకుంటుంది, జాతర ఏమంటారు? సౌడి కొట్టాలి లేకుంటారు. గుడుగుడు గుడుగుడు వాడు కొడితే ఇవిడే చేశాడు, చూసుకుంటూ కుడుచుకుంటూ ఉంటాడు. ఆడ వ్యాపారం కాలేదంటే వచ్చి ఏమంటాడు? చర్చికి పోయింటే బాగుండే, వ్యాపారమే కాలేదు చూడు ఈ పొద్దు. ఆడ జాతరలో ఎవడో ఒకడు వేసి ఉంటాడు, పోయేది తిని వచ్చేది, వచ్చినాక రోగం వచ్చేది. సార్ చెప్పే తినొద్దంటే నేను తినొచ్చు తిని
వాడు గొర్రె కోసింటే ఏముండే కొవ్వు మామ తినట్లే. వాక్యాన్ని వినరు, వింటే ఇడిచిపెడతారు ఇట్లా. ఎందుకు? ఆకలి తట్టుకోలేక ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వంని ప్రధాన నమ్ముకున్నాడంట. ఎవడు? ఏశావు. చూడండి, అది తెలిసట్లేదా మనకి? తెలుసు. అయినా వాడు చేస్తే మాకేములే, మామ చేస్తే ఏమన్నాడు పౌలు ఇక్కడ? నాకు జీతం వచ్చినా సరే రాకపోయినా సరే నేను సువార్త ప్రకటిస్తాను. ఎట్లా? ఇష్టపడి. చెప్పండి, ఎట్లా? 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 రాకుంటే అమ్మ ఏమనుకుంటుందో అని అమ్మంటే సంగతి కలిగిపోతాను నేను అప్పుడప్పుడు. రాకుంటే సార్ ఏమనుకుంటారో అని సార్ అంటే పోతాను అప్పుడప్పుడు. ఎప్పుడు ఏమనుకుంటారో అని పోతాను. మీది ఎవరు నాకైతే గోవిందు? నేను మొన్న మా తిమ్మప్పకి వస్తానని చెప్పి పోలేదు 2 సార్లు. ఇప్పుడు తిమ్మప్ప ఏమనుకుంటాడని నేను పోతే నాకు ఆ రోజు ఆరోగ్యం బాగలేదు. నాలుగు పొద్దున కూర్చున్నాడు, సార్ పోదాం రా సార్, పోదాం రా సార్. నాకు యాక్చువల్ బాగలేదు. ఇప్పుడు నాకు బాగలేకుండా నేను పోయినాను అనుకో, తిమ్మప్ప ఏమో అనుకుంటాడు, నేను పోతే నేనేమైపోతే తిమ్మప్ప ఏమో ఉండదు. కానీ ఎట్లంటే మాకు ఏమో అయిపోతుందని వాళ్ళు అనుకుంటారని మనం పోవాలా? కాదు, నేను పోతే తిమ్మప్ప ఇంటికి ఇష్టపడిపోవాలా. నేను అందుకే కొన్నిసార్లు ఎవరింటికన్నా ఇష్టపడిపోతాను. నాకు ఇష్టం బాగా నేను అసలు పోనా. ఇష్టం లేకుండా ఎవరినైనా కష్టంగా మాట్లాడి వేస్ట్. నా లోపల ఒకటి పెట్టుకొని ఎన్నమ్మా నేను భార్య వాళ్ళేమమ్మా నిన్నంతా ఏమో ఎల్లిల్లమ్మా అని ఆపకపోయి ఆ ఎన్నమ్మా అమ్మా అంతెత్తుండే అల్లుడిని ఇట్లా పట్టుకొనింది, ఆ ముసలోడిని కంట్రోల్ పెట్టుకొనిసింది, కొడుకుల్ని కోడలు ఇట్లా రుబ్బుతుంది అన్నాను అనుకో, నా ఎంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. ముందేమో ఎన్నమ్మా దేవుని స్తోత్ర ఒళ్ళయమ్మా బేసు చర్చి పొరబెక్కమ్మా అనేది ఆపకపోయేది రివర్స్ తిప్పి దుర్పరకుండా ఇట్లా ఇట్లా. అప్పుడు నాకన్నా దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇష్టంగా అలా చెప్పండి, ఇష్టంగా. నేను చెప్పిన తిడితే హృదయపూర్వకంగా తిట్టేయండి. ఎవరో తిట్టాలనుకున్నారా హృదయపూర్వకంగా తిట్టి ఇడిచిపెట్టండి. తిట్టి అర్థం పెట్టుకున్నావా నీకే క్యాన్సర్ వచ్చేది. అది లోపలే ఉంటుంది. తిట్టింటే బాగుండే, తిట్టింటే బాగుండే, తిట్టింటే బాగుండే. తిట్టలేవు. ఎవరైనా ప్రేమించాలన్నా చెప్పాలనుకున్నావా హృదయపూర్వకం చెప్పేసి ప్రేమిస్తాను నేను. ఎవరికైనా ఏమన్నా ఇవ్వాలనుకున్నావా హృదయపూర్వకం ఇచ్చేయి. ఇవ్వద్దనుకున్నావా కట్ చేయి. అర్థం చెయ్యొద్దు. నేను ఇష్టపడి చేసినందున నాకు జీతం. మళ్ళీ ఇప్పుడు వచ్చేద్దాం 10 పైన పదం 14 వచ్చినాం. సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపాలని ప్రభువు మీరు నా ఎడల చూసారా? మీరు చెప్పినట్టు సేవ చేసేదానికంటే దేవుడు చెప్పినట్టు సేవ చేయడం నాకు మేలు. లేకుండా మనుషులు చెప్పినట్ల వాళ్ళ ఆలోచన ప్రకారం నేను చేసేదానికంటే నాకు మరణమే మేలు. తర్వాత చూడండి, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని తెలుసుకొని సువార్త ప్రకటి తర్వాత అయ్యో హలో వినండమ్మా, మీకు శ్రమలు వచ్చేది ఎందుకే? ఎంత దుడిసినా 6 కొడుకులు అమ్మ నాయన 8 మంది కలిసి నెలంతా పని చేస్తే నెలైనాక కూర్చొని లెక్కేసుకుంటే 36 రూపాయలు ఇంకా బాకీ ఉంటారంట. ఎంతమంది దుడిసినారు? ఎంతమంది? 4 కొడుకులు, 4 కోడళ్ళు, ఈ ముసలోడు ముసలాయమ్మ మొత్తం 10 మంది నెలంతా దుడిస్తే నెలంతా అయిపోయినాక కరెంటు బిల్లు కట్టేకి డబ్బులు ఉండవు ఇంట్లో.
ఎందుకుండవు? ఇప్పుడు చదవండి 4వ వచనం నుండి మలాకి. యెహోవానైన నేను ఆ. మార్పు లేని వాడను. చూడండి, బాగా చేసుకోండి. యెహోవానైన నేను మార్పు లేని దేవుడను. మార్పు లేని దేవుడు యేసుప్రభు ఒక్కడే. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన న్యాయ తీర్పులో న్యాయము తీర్చే దేవుడు. నేను మార్పు లేని వాడను. యాకోబు సంతతి వారైన మీరు ఆ. భయము కాలేదు. అందుకే బల్లార్లో బారూక్ చర్చి వాళ్ళు ఎవరు కూడా కరోనాలో చనిపోలేదు. నాకు చాలా ఇష్టం అది. మన బారూక్ ఇంపాక్ట్ మినిస్ట్లో ఉన్న చర్చిలో ఎవరన్నా ఒక్కడు కరోనా చచ్చిపోయినారు చెప్పండి. కరోనా మాకు అన్నం లేదన్నారు చెప్పండి. కరోనాలో మాకు అసలు ఎవరు పట్టించుకునే నాదులు లేరయ్యారో చెప్పండి. లేదే. ఎందుకంటే మనము దేవుని సంతానం, ఆయన పిల్లలం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. మీ పితరుల నాటి నుండి ఆ. మీరు నా కట్టడలను గైకొనక అయితే అన్నీ బాగున్నాయి కానీ మీరు దేవుని వాక్యాన్ని గైకొనకపోతున్నారు, ఆయన తట్టు తిరగకపోతున్నారు వాక్యం చదివిస్తుంది. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవీయగా మేము ఆ. దేని విషయంలో తిరుగుదుమని మీరు ఏం దేవా, నైవేద్యాలు బాగా ఇష్టమన్నావు, అన్నీ నేను నీకు ఇష్టమని ఇప్పుడు చెప్పావు పైన, మళ్ళీ ఇప్పుడేమో నా తట్టు తిరగండి, నేను ఇద్దరు తిరుగుతాను అంటున్నారు అని చాలా ప్రశ్నలు వేశారు చాలామంది దేవుణ్ణి. అది దేవుడు చెప్తున్నాడు, మీరు నా వైపుకి తిరగండి, నా వైపుకి తిరగండి. ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసా? ఇప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు, మన గవర్నమెంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాడు, సెంట్రల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. ఇప్పుడు మన వాళ్ళు దేవుడి వైపు తిరగకుండా గర్వించి నా ప్రార్థన దేవుడు విని నా ప్రార్థన ఎవరు ప్రార్థన అని విర్రవీగినావా? నీ ప్రార్థన చేసి మనుషులు కూడా రేపు పొద్దున తిప్పేశాడు దేవుడు దయల వైపుకి. కొంతమంది గర్విష్ఠులు అయిపోతున్నారంట. చదువు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. బారూక్ ఇంపాక్ట్ చర్చిలో దొంగలు ఉన్నారంటాడు దేవుడు. మీరు మీ మొగుని ప్యాకెట్ కొట్టరు, మీ పిల్లలు తెచ్చిన సంపాదనలో దొంగతనం చేయరంట, అయితే దేవుని దగ్గర దొంగతనం చేస్తారంట. ఇది చూడ ఎంత పెద్ద ఉందో. మేము ఏ విషయంలో దొంగలితిమి దేవా అని మీరు అందరూ పదవ భాగమును ఎంతమంది నిజంగా చెప్పండి, యథార్థంగా మేము దశమ భాగం ఇస్తున్నాం దేవునికి అనేవాళ్ళు. దశమ భాగం అంటే తెలుసా? మీకు వచ్చిన కూలీలో తీసి పెట్టడమే. నువ్వు దశమ భాగం ఇస్తే దేవుడు ఆస్వాదించడు. నేను చెప్పి బాగా చేసుకోండి, దశమ భాగం ఇచ్చే వాళ్ళని దేవుడు ఆస్వాదించాడు. అది దేవునికి ఇచ్చినట్టే. నీది కాదు అది, నువ్వు దేవునికి ఇచ్చింది దశమ భాగం. నీది ఉంది కదా 90 రూపాయలు, దాంట్లో నువ్వు ఇస్తేనే. డాక్టర్ గారు పోయి ఫస్ట్ ఏం చేశాను? టోకన్ తీసుకుంటా. అప్పుడు ఏం హాస్పిటల్కి పోరా మీరు? డాక్టర్ దగ్గర పోయి టోకన్ ఇచ్చేటప్పుడు డబ్బులు కట్టరా? అదేవరు అది? డాక్టర్ది. చూసిన తర్వాత ఆయన లిస్ట్ రాస్తాడు. చూసిన తర్వాత సార్ ఏం లిస్ట్ రాస్తాడు? ఈ చెకప్ ఆడిపోయి అన్ని చెకప్ చేసుకున్నాక నేను డాక్టర్కి ఇచ్చినాడు ఏమంటాడు? డాక్టర్కే నందు ననిగే. ఈ చెకప్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ పోతావు, మళ్ళీ మందులు రాస్తాడు. మందు చెప్పక మందులు కొంటావు. నువ్వు అంటావా డాక్టర్ డబ్బులు కట్టానని? వాడేప్పుడు మందు చెప్పాడు, అది డాక్టర్దే. అది ఎవరిది? డాక్టర్దే. అలాగే దేవుడికి దశమ భాగం దేవునిదే. నీ 90% నీ చేతిలో ఏముంది కదా, దాంట్లో నువ్వు విత్తు, అప్పుడు పంట కోసుకుంటావు. అందుకన్నాడు అక్కడ దశమ భాగములను చూడండి. 10వ భాగం వేరు, ప్రతిష్టార్పణలు వేరు. ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ చూడండి దేవుడి దగ్గర దొంగలి. మనం కొన్నిసార్లు అప్పుడు చూస్తుంటాం, ఆ గుడిలో దొంగతనం చేసిరి, ఈ ఉండిలో దొంగతనం చేసిరి, ఆ గుడి కాడ సాయములు ఉండి పగలగొట్టరి, అవి టీవీలో కనపడతా ఉన్నాయి. మరి మనము దేవుణ్ణి దగ్గరే కనపడకుండా దొంగతనం చేస్తున్నామంట. ఏటీఎంలో దొంగతనం చేసి చూపిస్తారు కదా, ఏటీఎంలో దొంగతనం చేసి చూపిస్తారు సీసీటీవీలో.
పిట్ పాయింట్ కొడితే ఒకసారి టీసీటీవీ చూపిస్తాయి. మరి ఇప్పుడు మిమ్మల్ని దేవుడు చూస్తుంటున్నాడంట, మీరు దేవుడు దొంగలిస్తున్నారంట. దేవుని పెద్ద స్క్రీను, పెద్ద కెమెరా, ఆ కెమెరా తప్పించుకోవడానికి నా చేత కాదు, నీ చేత కాదు. మన పీటర్ పాస్ ఒక మాట చెప్తుండ్రి, మా పాస్టర్స్ ఫెలోషిప్లో మీటింగ్లో ఒక చెప్తూ, అయ్యా నేను ఈ విధంగా ఉండడానికి కారణం మొదటిది దేవునికి ఇస్తాను. ఏసు చెప్తారు కదా, కైసర్ది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. మనము దేవునిది కైసర్ది రెండు దొంగతనం చేస్తున్నాము. ఇప్పుడు చర్చిలో దశభాగం మేము సరిగ్గా కరెంటు బిల్లు కట్టము, ఇంటికి ట్యాక్స్ కట్టము, కొళాయి బిల్లు కట్టము, ఏం కట్టము, అన్నీ దొంగతనమే. కొక్కిలేసేది వలస పీకేది లేదా, గవర్నమెంట్ జాగాలో పోయి కట్టుకునేది, మా దాన్ని కొట్లాడేది. భయంకరం ఇది. మనము దేవుని పిల్లలం, న్యాయములో నిలబడే వాళ్ళం కాబట్టి న్యాయంగా బ్రతకాలి. మీరు దశమ భాగములను ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. చూడండి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు శాపం? ఇంకా 10 మంది దుడిసినా ఎందుకు మిగలట్లేదంటే, మీరు దేవునికి ఇవ్వక, గవర్నమెంట్కి ఇవ్వక, అంతా మీరు మోసము చేసి సంపాదించుకున్నారు. కానీ దేవుడు దాన్ని కత్తిరేస్తూ ఉన్నాడు. మీ పంట పొలంలో తినకుండా దీన్ని చేసి నన్ను శోధించుడి. 10 నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను. చూడండి, మీ పంట అంటే మీ వ్యాపారం, నీ చేతిలో ఏదున్నా అది అయిపోకుండా దేవుడు పురుగుల్ని గద్దిస్తాడు. మనం చాలా చెప్తాం, అయ్యా ఎంత దుడిసినా మిగలదు, ఎంత దుడిసినా మిగలదు అంటే దేవుడు ఏదో పురుగు పెట్టి తినిపిస్తున్నాడు. ఆ పురుగు రావడానికి కారణం నువ్వే. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ఇష్టపడి, చెప్పండి మరొకసారి, ఇష్టపడి దేవునికి ఇస్తాను. సంతోషంగా ఇవ్వండి. దేవుడు అన్నాడు, సంతోషంతో విత్తువాడు ఆనందముగా ఫలాలు తీసుకుపోతాడంట. దేవుని కూడా సంతోషంగా ఇవ్వండి, ఇష్టపడి ఇవ్వండి, కష్టంగా ఇవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం.